రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించి తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరిన క్రమంలో శనివారం వేములవాడ సిరిసిల్ల రహదారిలోని నందికమన్ నుండి రాజన్నాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో తిప్పాపూర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమర్లా స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ గత 12 రోజులుగా తాము విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదని, కనీసం రాజన్న దేవుడి దయతోనైనా ప్రభుత్వంలో చలనం వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరేందుకు రాజన్న సన్నిధికి వచ్చినట్లు తెలిపారు. ఏదైతే మా సమగ్ర శిక్ష అభియాన ఉద్యోగులంతా ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఇలా రోడ్డు మీదకి రావడం అయితే మాకు సంతోషం అయితే లేదు, కానీ చాలా బాధాకరము. ఏది ఏమైనప్పటికీ ఈ 2024 చివరి నెలలో మరి మేము ఉన్నాము. అయితే ఇప్పుడైనా సాధించుకుంటామని ఇది ఒక మా సీఎం గారు మాకు ఇచ్చిన హామీని, న్యాయబద్ధమైన హామీని నెరవేర్చాలని మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు నందికమాన్ నుంచి మన రాజన్న దగ్గరికి కూడా ఈ పాదయాత్ర మేము కొనసాగించడం జరుగుతుంది. మా జీవితం ఇక్కడ చూసుకుంటే సిఆర్టీ టీచర్స్ ప్రతి ఒక్క వ్యవస్థ ఇక్కడికి వచ్చింది. ప్రతి ఒక్కరిని మీరు గుర్తించి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయండి. అప్పటి వరకు మీకు కుదరదు, ఒకవేళ ఇంకా బడ్జెట్ ఇంకా సర్దుమని కాలేదంటే మినిమం టైం స్కేల్ ఇచ్చన్న మా వ్యవస్థను ముందుకు జరిపి మమ్మల్ని తృప్తిపరచాలని మిమ్మకు పాదాభి నమస్కారం చేస్తూ ఒక మహిళా ఉద్యోగినిగా నేను కోరుకుంటూ అందరి తరపున మనవి చేయుచున్నాను. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ గత 11 రోజులు నిన్నటి వరకు ఈరోజు 12వ రోజు వరకు సమ్మెలో ఉన్నాము. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని ముందుగా గవర్నమెంట్కు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 20 రోజులు వేడి చేసి దానికి సమాధానం, ఎలాంటి సమాధానం గవర్నమెంట్ నుంచి రానప్పుడు మేము ఈ నెల 10వ డేట్ నుంచి వెళ్ళి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. ఈ రోజుకు 12వ రోజు. ఈ 12వ రోజు సమ్మెలో భాగంగా మేము అందరము రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మా సమ్మె శిబిరం నుండి పాదయాత్ర చేసుకుంటూ వేములవాడ రాజన్న దగ్గరికి వస్తున్నాము. రాజన్న స్వామిని మేము వేడుకుంటున్నాము. మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయండి స్వామి అని మా ఉద్యోగాలు అన్నీ రెగ్యులరైజ్ చేస్తే మేము వచ్చి మళ్ళీ కోడెమొక్కులు చెల్లించుకుంటామని రాజన్నను వేడుకోవడానికి వస్తున్నాము. రాజన్న ద్వారానన్న గవర్నమెంట్ మనసు కరిగి మా ప్రభుత్వం మనసు మార్చి వారు ఇక్కడనే వచ్చి మాకు శుభసూచకంగా మాకు ఇక్కడనే గుడ్ న్యూస్ చెప్పి రాజన్న సన్నిధిలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మాకు శుభ విషయం చెప్తారని, మాకు గుడ్ న్యూస్ చెప్తారని మేమందరము ఆశిస్తున్నాము. రాజన్న గౌరవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసు మార్చి, మంత్రుల మనసు మార్చి మాకు గుడ్ న్యూస్ చెప్పాలని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మన గౌరవ జిల్లా మంత్రివర్యులు వారు వేములవాడ రాజన్న సన్నిధిలోనే మాకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్తారని మేము ఆశించి ఈరోజు రాజన్నను వేడుకోవడానికి వచ్చినాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.